హాయ్ హలో నమస్తే అండి. నేను మీ అనూషాని. డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. అరటిపండులో మన శరీరానికి పనికి వచ్చేది పొటాషియం. అరటిపండులో మన శరీరానికి పనికి వచ్చే పదార్థం ఏంటంటే పొటాషియం. అరటిపండులో పొటాషియం ఉంటుంది ఫ్రెండ్స్. ఖాళీ కడుపుతో మనం అరటిపండుని అయితే తినకూడదు. ఎందుకు తినకూడదంటే దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తట్టుకోవడానికి ఏదైనా మాంసకృతులతో ఉండే పదార్థాన్ని కలిపి మనం తినాల్సి ఉంటుంది. సో ఖాళీ కడుపుతో అంటే పరగడుపున అంటే బ్రష్ చేసిన తర్వాత మనము ఫస్ట్ అరటిపండుని అయితే తినకూడదు. చికోరి అనేది జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. చికోరి అనేది జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేసేది ఏంటి? చికోరి. బీట్రూట్లో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాటిని తరచుగా తినడం మంచిది. బీట్రూట్లో ఉండే పదార్థాలు డాష్ అని ఇస్తాడు, అవి పిండి పదార్థాలు. అలాగే బఠానీలో మాంసకృతులు సమృద్ధిగా ఉంటాయి. బఠానీలో ఉండే ఆహార పదార్థం ఏంటి అంటే కనుక మనకి మాంసకృతులు. ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనలను రోగాల బారి నుండి కాపాడతాయి. ఉల్లిపాయలో మనకి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి అవి మనల్ని రోగాల బారి నుండి కాపాడతాయి. అలాగే చిలకడ దుంపలో మనకి రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు అంటే కెరోటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. చిలకడ దుంపలో ఏముంటాయంటే కెరోటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. టొమాటోలో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి దేనికి ఫ్రెండ్స్ మనకి ఇది రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది. సాలాడ్ అనే పదము సలాటా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. సో సలాటా అంటే ఉప్పు అని అర్థం. మనం యాక్చువల్గా సాల్ట్ అంటాం కదా, సో సలాటా అంటే ఉప్పు. ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి మనము రసాయనాలు రంగులు వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి ఉపయోగించే వాటిలో రసాయనాలు రంగుల వల్ల మనకి క్యాన్సర్ అంటే వస్తుంది. ఇక్కడ చూడండి షార్ట్ నోట్స్ రాశాను. అరటిపండులో మనకి ఏముంటుందంటే పొటాషియం ఉంటుంది. బీట్రూట్లో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. బఠానీలో మాంసకృతులు ఉంటాయి. ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. చిలకడ దుంపలో కెరోటినాయిడ్ ఉంటుంది, ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. టొమాటోలో విటమిన్ సి ఉంటుంది. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.